సమర్లకోట నియోజకవర్గం వేమవరం గ్రామంలో అయితే స్థానికంగా యువకుడు కిరణ్ కార్తిక్ హత్య అయితే స్థానికంగా కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మన ఎవరైతే కార్తిక్ తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఆ రోజు ఏం జరిగింది? అసలు కార్తిక్ ఏం చెప్పి బయటికి వెళ్ళాడు ఇంట్లోంచి? సార్ బయటికి వెళ్తున్నాను అన్నాడు అంతే సార్. 9 గంటలకు బయటికి వెళ్తున్నానని చెప్పాడు. సరే ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, కుర్రోళ్ళు రోడ్డు మీద ఉంటారు, వెళ్తున్నాడు కదా అని అనుకున్నాము. వర్షం పడుతుంది, చినుకులు పడుతున్నాయి కదా, ఎందుకంటే వచ్చేస్తాననేసి అన్నాడు. 9:56కి మేము ఫోన్ చేసాం వాడికి, ఎక్కడున్నావు అనేసి అంటే 5 మినిట్స్లో వచ్చేస్తున్నాను అనేసి అన్నాడు. సరే తొందరగా వచ్చేసాయి అని చెప్పేసి అన్నాం. అన్న తర్వాత 10:10కి 10:30కి కూడా నేను చేశాను ఫోన్, అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తే ఉదయం నేను ఏదో చిన్న మందలించాను కదా, దానికోసం ఏమని మందలించారు సార్ అసలు ఈ ఏం గురించి? లేదు అంటే కూలి పని డబ్బులు చూసుకుని ఇవ్వాలి, నువ్వు తక్కువ ఎక్కువలు చేయకూడదంటే, సరే డాడీ ఓకే లే నేను అలా చేయను, డోంట్ టేక్ అండ్ రిపీటెడ్ అని చెప్పేసి అన్నాడు నాతో. డోంట్ టేక్ అండ్ రిపీటెడ్ అనగానే నేను ఊరుకున్నాను. సర్లే అయిపోయింది కదా, ఇప్పుడు 5,000 కోసం నేను అంత పెద్ద సమస్య చేయను, చూసుకోమనేసి అన్నాను. ఓకే అన్నాడు. ఓకే అన్న తర్వాత దానికి ఏమన్నా లేట్ అయ్యింది, వస్తున్నాడు కదా అని చెప్పేసి మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో, మా మామయ్య వాళ్ళ ఇంట్లో, మా చిన్నాన్న వాళ్ళ ఇంట్లో పడుకుని ఉంటాడు. ఎందుకంటే 10:30 అయిపోయింది కదా, నేను తిడతానని చెప్పేసి కానీ అక్కడ పడుకున్నాడేమో అని చెప్పేసి నేను ఇంక మళ్ళీ కాల్ చేయలేదు. స్విచ్ ఆఫ్, ఛార్జింగ్ అయిపోయి ఉండొచ్చు, స్విచ్ ఆగిపోయిందంటే అనుకుంటాను, కానీ ఇంక నేను ఇవన్నీ జరుగుతాయని తెలియదు కదండి. సరే పొద్దుటే 6కి నేను మా మిస్సెస్ని పంపించాను. ఎక్కడున్నాడో చూడమ్మాడు, ఎక్కడున్నాడో తీసుకురా అంటే లేడనేసి అంది. అక్కడ లేడు ఎక్కడ లేడంటే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. సరే ఏంటి నేను తిట్టినందుకు 5,000 కోసం ఇంత దూరం పోయాడా ఏంటని చెప్పేసి చుట్టాలందరినీ ఎంక్వైరీ చేసుకుంటా వచ్చాం. అయితే ఆ రోజు ఉదయం ఎవరైతే చంపేశారో వాళ్ళిద్దరూ కూడా ఊళ్ళో జడ్జాగా తిరుగుతుంటే నా ఫ్రెండ్ ఒకడు అందులో ఒకడిని అడిగాడు, ఎరా కార్తీక్ కనపడ్డా, మిమ్మల్ని చూసారా మీరంటే, లేదు మాయ అని చెప్పాడంటే అడిగాడు. లేదంటే ఒకవేళ చూస్తే చెప్పండి రా అనేసి అన్నాడు. అయితే ఇంకొకడిని మా తమ్ముడు అడిగాడండి అదే రోజు రాత్రి, ఎరా కార్తీక్ కనిపించాడా, మీరు ఏమన్నా బయట గడ తిరుగుతారు కదా అంటే, ఆడు కూడా కనిపించలేదని చెప్పాడు. అంటే చంపేసిన ఇద్దరు కూడా ఆడు కనిపించలేదని చెప్పారు. మాకు టార్చ్ అవ్వలేదని చెప్తున్నారు. అవ్వలేదని చెప్పేసి సరే మేము వెతుక్కుంటా పనిలో ఉన్నాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 26ని వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెడితే 27ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. 27ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మేము వెతుకుతున్నామండి, మీరు వెతకంటే మా చోట్లన్నింటిలో మేము ప్రయత్నం చేస్తున్నాం. ఉదయాన్నే సాయంత్రం నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను, ఏమన్నా వచ్చిందా అనేసి. కాల్ లిస్ట్ వచ్చింది, కాల్ చేసాం, ఇలా మాట్లాడాడని చెప్పేసి అన్నారు. అంటే ఈడు మాట్లాడింది చెప్తున్నారు తప్ప వాళ్ళు మాట్లాడింది చెప్పట్లేదు. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు జరిగిందని ఇప్పుడు ఈరోజు నిన్న 4వ తారీఖు సీఏ గారు ఫోన్ చేశారు, ఊళ్ళో మా పెద్దలకు ఫోన్ చేసి ఇలా చంపేశారు, ఆ రోజు రాత్రి వచ్చి లొంగిపోయాడు అంటున్నారు. అంటే కావాలని ప్లాన్ చేసుకుని వీడిని చంపేశారండి. చంపేసి వాళ్ళు ఎవరి ద్వారానే సజెషన్ తీసుకుని వచ్చి లొంగిపోయారు. లొంగిపోయింది కాకుండా ఏమంటున్నారు, చనువుగా ఉండి మా చెల్లితో చనువుగా ఉంటున్నాడు, చంపేశానంటే వాళ్ళ చెల్లికి ఫోన్ ఉందా, ఫోన్ ఉంటే ఆ కాల్ రికార్డ్ ఏది, వాళ్ళ చెల్లి ఎక్కడ ఉంటుంది, ఇప్పుడు నా కొడుకు ఎన్నిసార్లు తీసుకెళ్ళాడు బయటికి, వీళ్ళు చూసారా, చూస్తే అది చెప్పాడా, అవన్నీ ఎంక్వైరీలో ఎందుకు పెట్టలేదు సీఏ గారు? అంటే చనువుగా ఉంటున్నాడని చంపేశాడని చెప్తున్నారు కదా, ఈ ఎంక్వైరీ అంతా ఎందుకు లేదు? అదే ఫోన్ మాట్లాడారు ఆ అమ్మాయితోటి, ఆ లవ్ అఫైర్ దీనికి అంతటి కారణం అని కూడా పోలీసులు చెప్తున్నారు. అది తప్పు సార్. అదే లవ్ అఫైర్ ఉందంటున్నారు కదా, తప్పు అన్నట్టు ఉందని చెప్పినప్పుడు ఆ అమ్మాయిని ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇప్పుడు వరకు? ఆ అమ్మాయి కాల్ డేటా ఎందుకు తీయలేదు? ఏది ఆ కాల్ డేటా ఏది? ఇప్పుడు ఆ కాల్ డేటా ఉండాలి కదా, తప్పే. సరే తప్పు చేసాడనేసి అనుకుంటే తప్పు చేసినప్పుడు మరి నిరూపించాలి కదా. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయాడు, నేను బాధలో మాట్లాడట్లేదండి. ఇప్పుడు పోలీసులు చెప్పిన విధానాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. చెప్పిన పోలీసు వాళ్ళు ఏది, వాళ్ళ కాల్ డేటా ఏది, అమ్మాయిని ఏది, ఎక్కడ ఎంక్వైరీ చేశారు? ఇప్పుడు ఏమన్నా మీకు చెప్పారండి అమ్మాయిని ఎంక్వైరీ చేశానని? మరి చెప్పినప్పుడు ఎలా చెప్తారండి? దానికోసమే చంపేసాడంటే అది విట్నెస్ ఎలాగవుతుంది? ఇప్పుడు నేను చెప్పొచ్చే తండ్రిగాను చేయలేదని నేను చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. వాళ్ళ అన్నయ్య చెప్పాడు అంటున్నారు, ఇంకొకరు ఎవరున్నారు విట్నెస్? కావాలని కక్షపూర్తంగా చంపేశారండి తీసుకెళ్ళి. అంత ఇదిగా మామూలుగా చంపేవాళ్ళు అయితే ఎక్కడెక్కడో చంపాలి. కావాలని ఎక్కడి నుంచి కిలోమీటర్‌న్నర తీసుకెళ్ళి తుప్పలో తీసుకెళ్ళి, ఇద్దరి వల్ల కాదు సార్, ఇంకా ఉన్నారు దీని వెనకాల. అలాగే వాళ్ళ కుటుంబాలు అందరూ ఉన్నారు. నేను 15 మంది పేర్లు ఇచ్చాను సీఏ గారికి. ఇప్పటికి ఇంకా ఏ ఒక్కరిని కూడా సీఏ గారు తీసుకెళ్ళలేదు, ఎంక్వైరీ చేయలేదు, ఆ అమ్మాయిని తీసుకురాలేదు, ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయలేదు. అమ్మాయి ఎక్కడ ఉంటుంది సార్ అసలు? అంటే అంతకుముందు ఎక్కడ ఉండేవారు, ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఆ అమ్మాయి హాస్టల్‌లో ఉంటున్నాడు సార్. ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు హాస్టల్‌కి ఎప్పుడైనా నా కొడుకు వెళ్ళాడా? చెప్తారు కదా. సర్పవరంలో హాస్టల్ ఉందంట. ఆ అమ్మాయి ఫోటో కానీ ఆ అమ్మాయి పేరు కానీ సీఏ గారు ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడని చెప్పి నా కొడుకుది ఇంత పెద్ద ఫోటో వేశారు. సరే చచ్చిపోయాడు వేశారు. మరి అమ్మాయితో మాట్లాడినప్పుడు అమ్మాయి ఫోటో, ఫోన్ నెంబర్ కానీ, అడ్రస్ కానీ వాళ్ళ అన్నయ్య చెప్తాడు కదా, వాళ్ళ అన్నయ్యకి తెలుసు కదా ఇవన్నీ. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యే కదా చంపాడు. ఆ కారణాలను ఎందుకు చూపించట్లేదు సీఏ గారు?
చూపించాలి కదా సీఏ గారు. ఇవన్నీ చూపించకుండా ఏమీ లేదు అమ్మాయిని ఇలాగ అన్నాడనే చంపేశారు అంటున్నారు అంటే ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి. తప్పు చేస్తే చంపమని ఉందా పోనీ? చంపమని లేదు, చంపేశాడు, కక్షతో చంపేశాడు. దానికి విట్నెస్ ఏది? అది చూపించమనండి, ఆ ప్రూఫ్ చూపించమనండి. ఆ అమ్మాయి వాడి మొబైల్ కానీ, ఆ అమ్మాయి కాల్ డేటా కానీ, పోనీ నా కొడుకు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళాడు, ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్ళాడు ఆ అమ్మాయిని, ఏముంది వాళ్ళ దగ్గర? ఏమీ లేకుండా ఎలా చంపేశారని పోలీసు వారు చెప్తారు. పోలీసు వారు కూడా తప్పుదో పట్టేస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు నా కోసం మీకు న్యాయం జరిగేలాగా చేస్తున్నాను, నా పోలీసు వాళ్ళు న్యాయం ఎక్కడ చేస్తున్నారండి ఈ రోజునాడు? ఇప్పుడు చెప్పండి. నాకే జరిగింది. మీరేం డిమాండ్ చేస్తున్నారు పోలీసుల్ని? పోలీసులు డిమాండ్ చేస్తుంటే నేను ఎవరెవరైతే పేర్లు ఇచ్చానో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి తీసుకొచ్చి. ఖచ్చితంగా వాళ్ళందరి పాత్ర ఉంది దాంట్లోనూ. అలాగే అమ్మాయిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయాలి. నేను నా కొడుకు ఎలాంటోడు, ఆ అమ్మాయి ఎలాంటిదో, వాళ్ళ ఫ్యామిలీ ఎలాంటిదో, మా ఊరంతా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేయమనండి. దాంట్లో ఏ తప్పు ఒక్కైనా సరే నా తరపున ఉందంటే నేను దానికి శిక్షార్హునే. ఆ అమ్మాయి తప్పు లేదు అని అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ చెల్లి ద్వారా వెళ్ళాడని చంపేసాను అంటున్నాడు కదా. తప్పు లేకుండా కనుక నా కొడుకు, ఆ అమ్మాయి తప్పు లేకుండా నా కొడుకుదే తప్పు ఉందంటే కనుక నేను ఒప్పుకుంటాను. ఆ తప్పు లేదని చెప్పమానండి. తప్పు లేదని చెప్తే నేను దానికి చూపిస్తాను విట్నెస్ తప్పు ఉందని. అది నా దగ్గర ఉంది, నేను చూపిస్తాను. అది కూడా చెప్తాను సార్ మీకు. చూపిస్తాను అంటాం కదా, చెప్తాను. ఆ అమ్మాయి 10 మొబైల్ నెంబర్ నుంచి చేసింది. ఆ 10 మొబైల్ నెంబర్లు నా కొడుకు ఎలా తెలిసింది? ఒక అమ్మాయి ఒక దాని నుంచి మెసేజ్ పెట్టి ఫోన్ చేస్తేనే మొగోడికి తెలుస్తుంది, లేకపోతే తిరిగి తెలియదు కదా. ఇప్పుడు నేను ఎట్టాను, ఎవరో ఎట్టారనుకోండి, మెసేజ్ ఎట్టారనుకో, రిప్లై ఇస్తాడు, ఊరుకుంటాడు. 10 సార్లు చేశాడు, 100 సార్లు చేశాడు అని చెప్తున్నారు కదా. అమ్మాయి ఎన్నిసార్లు చేసింది? అదెందుకు బయటకు చెప్పరు? అమ్మాయి ఎన్నిసార్లు చేసింది ఎందుకు బయటకు చెప్పట్లేదు సీఏ గారు? దాన్ని వాళ్ళ వెర్షన్ మాట్లాడుతున్నారు. ఈనాడు పేపర్లో వేశారు, ఇది చూడండి, చూపిస్తాను ఒకసారి మీకు. చూడండి, అమ్మాయి ఫోటో లేదు, అమ్మాయి ఫోటో వేయాలి కదా. ఇప్పుడు అమ్మాయితో మాట్లాడుతున్నానని చంపేశారు, అబ్బాయి ఫోటో వేశారు. అమ్మాయి ఫోటో ఎందుకు వేయలేదు? అమ్మాయి ఫోటో వేసి అమ్మాయి పేరు రాయాలి కదా. అమ్మాయి పేరు ఎందుకు రాయట్లేదు? అంటే సీఏ గారు భయపడుతున్నారు ఏంటి దీనికి?